నాగలోకమంతా నా వశం కావాలి అన్నాడు ఉదంకుడు. అదే నీ అభీష్టమైతే ఇదిగో చూడు, ఈ గుర్రం గూహ్య ప్రదేశంలో ఊదు అన్నాడు దివ్యపురుషుడు. ఊదాడు ఉదంకుడు. ఊదడమే తడువు. గుర్రం నవరంధ్రాల నుండి అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఘోరంగా ఉంది అగ్ని. పాతాళలోకమంతా భయంకరంగా విజృంభించాయి మంటలు. సందు సందున మూల మూలలా అంటుకున్నాయి. కల్పాంతంలోని బడబాగ్నిలా ఉంది. నాగలోకానికి అకాల ప్రళయం వచ్చినట్లుంది. పాములన్నీ ప్రాణభయంతో జజ్జరిల్లిపోతున్నాయి. తక్షకుడు అడిలిపోయాడు. ఏమిటి కొత్త ఉపద్రవం? ఉదంకుడి కోపాగ్ని కాదు కదా అంటూ నిలువునా వణికిపోయాడు. కుండలాలు పట్టుకువచ్చి దండం పెట్టాడు. కుండలాలేమో చేతికి వచ్చాయి. కాని పాతాళం నుండి బయటపడ్డమెలాగా? 4వ నాటికి కావాలంది గురుపత్ని. ఇవాళే 4వ రోజు. ఇదే ఆమె కుండలాలు తొడగవలసిన దినం. ఏమిటి సాధనం? ఇవాళ తప్పితే ఇంత ప్రయత్నము బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ముడుకుల్లో తలపెట్టు కూర్చున్నాడు ఉదంకుడు. ఎందుకలా అధైర్యపడతావు అన్నాడు దివ్యపురుషుడు. నీ విచారం నాకు తెలుసు. భయపడకు. లే, ఈ గుర్రం మీద కూర్చో. గాలి కంటే మనస్సు కంటే వేగంగా పోతుందది. రెప్పపాట్లో చేరుకుంటావు అన్నాడు. బతికిపోయాను అంటూ గుర్రం మీద కూర్చున్నాడు ఉదంకుడు. కన్ను మూసి కన్ను తెరిచాడో లేదో గురువుగారి వాకిట్లో విడిచిపెట్టింది గుర్రం. అప్పటికే శుచిస్నానం చేసింది గురుపత్ని. కొత్త చీర కట్టుకుంది. కుండలాల కోసం కనిపెట్టు కూర్చుంది. ఉదంకుణ్ణి చూసి వాకిట్లోకి పరిగెట్టింది. కుండలాలు చేతిలో పెట్టి నమస్కరించాడు ఉదంకుడు. ఏమోయ్, ఇదిగో అన్నంత దగ్గర్లో ఉంది కదా పౌష్యుడి పట్నం. ఇంత ఆలస్యం చేశావేం అన్నాడు గురువు. అవును, ఆలస్యమే అయింది. ఏం చెప్పేది అన్నాడు ఉదంకుడు. జరిగిందంతా వివరించి చెప్పాడు. దారిలో దివ్యపురుషుడు కనపడ్డమేంటి? ఎద్దుపేడ తినడమేంటి? నాగలోకంలో అంత గుర్రము దివ్యపురుషుడు ఏంటి? స్త్రీ ఎవరు? తెలుపు నలుపు దారాల వస్త్రమేంటి? 6 కుమార్లు. ఆ చక్రమేంటి? ఇదంతా అగమ్య గోచరంగా ఉంది నాకు అన్నాడు. అదృష్టవంతుడివి అన్నాడు గురువు. ఎద్దు మీద కనపడ్డవాడు దేవేంద్రుడు. ఎద్దు ఐరావతం. పేడ అంటున్నావే, పేడ కాదది, అమృతం. ఇంద్రదర్శనం చేశావు, అమృతం సేవించావు. అంచేతే అడ్డు లేకుండా సాధించుకువచ్చావు. పాతాళంలోని స్త్రీలిద్దరూ దాత విధాతాను. తెలుపు నలుపు దారాలు పగలు రాత్రిని. వస్త్రం రోజు. చక్రం సంవత్సరం. రేకులు 12 మాసాలు. కుమార్లు 6 6 ఋతువులు. గుర్రం అగ్నిహోత్రుడు. గుర్రం మీద దివ్యపురుషుడు ఇంద్రుడు నేస్తం మేఘుడు. నీ గురుభక్తే ఇంతవాణ్ణి చేసింది నిన్ను. బ్రహ్మానందంగా ఉంది నాకు. కోరిన కుండలాలు తెచ్చావు. గురువు రుణం తీర్చుకున్నావు. ఇక వెళ్ళు, ఒక ఇంటివాడై సుఖపడు అన్నాడు. గురువుకి పాదాభివందనం చేసి సెలవు తీసుకున్నాడు ఉదంకుడు. వెళ్లి ఎంతో కాలం తపస్సు చేశాడు. అయినా తక్షకుడు చేసిన మోసం గుండెల్లో రగులుతూనే ఉంది. వాడు చేసిన దానికి ప్రతిక్రియ చేస్తేనే గాని శాంతి కలగదు ఆలోచించాడు. తిన్నగా జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. మహారాజా, మీ తండ్రి పరీక్షన్ మహారాజు ధర్మప్రభువు. ప్రజలంటే కన్న బిడ్డల కంటే గారాభంగా చూసేవాడు. అలాంటి ప్రజారంజకుడైన మహారాజుని విషపు కోరలతో కరిచి చంపాడు దుర్మార్గుడు తక్షకుడు. అదిన్ని ఒక బ్రాహ్మడి మాట మీద. వీడే లోగడ మా గురువుగారి భార్య కోసం కుండలాలు తెస్తుంటే ఎత్తుకుపోయాడు. ముప్పు తిప్పలు పెట్టి ఏడిపించాడు. అకారణంగా అపకారం చెయ్యడమే వాడి స్వభావం. నీ తండ్రిని చంపినవాడికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి నువ్వు. దానికి ఒక్కటే ఉంది, ముందు సర్పయాగం. ఈ పాపజాతి పాములు భూలోకం నుండి నాశనమైపోవాలి. తక్షకుడితో సహా హోమకుండంలో దగ్ధమైపోవాలి. కులంలో దుష్టుడు ఒక్కడైతే ఏంగాక కులమంతా నశించవలసిందే మరి అన్నాడు. ఉదంకుడి ప్రయత్నం ఊరికే పోలేదు. ఆ దెబ్బతో సర్పజాతి నామరూపాలు నాశనం కావాల్సిందే. కాని అదృష్టవశాత్తు ఆస్తికుడు అడ్డిపడిపోయాడు. లోగడ రూరుడు ఇలాగే పాములు చంపడానికి బయలుదేరాడు. సహస్రాపాదుడి వల్ల సాగలేదది. రూరుడి కథ ముందు చెబుతాను వినండి.